హాయ్ అండి. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసాననమాట. దానికి సంబంధించి ప్రతి ఒక్క హెచ్-1బీ, హెచ్-4 ఫ్యామిలీస్ అందరూ తెలుసుకోవాలనమాట. అందుకే అవేర్‌నెస్ కోసం వీడియో చేస్తున్నాను. మనకేంటంటే వీసా మీద ఎక్స్‌పైరీ డేట్ ఉండగానే మనం ఏదైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఆ ట్రావెల్ సేఫ్ అనుకుంటామనమాట. ఒక్కసారి ఆగండి. ఎందుకంటే ఈ ఇన్సిడెన్స్ అనేది ప్రతి ఒక్క హెచ్-1బీ, హెచ్-4 ఫ్యామిలీ తెలుసుకోవాల్సిందే. మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక హెచ్-4 వీసా వ్యాలిడిటీ సెప్టెంబర్ 2026 వరకు ఉంది. సో అందరూ ఎలా అనుకుంటామంటే మనకు వ్యాలిడిటీ ఉంది కదా! ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి ట్రావెల్ చేస్తాము. కాకపోతే అక్కడ ఏంటంటే ట్రావెల్ చేశారు అంతా ఓకే. వాళ్ళు రిటర్న్ అవుతున్నారనమాట. ఇండియా నుంచి యూఎస్ఏకి. డైరెక్ట్‌గా రాలేరు కాబట్టి అబుదాబి ట్రాన్సిట్‌లో ఎయిర్‌లైన్ వాళ్ళు బోర్డింగ్ డిలే చేషిర్రు. రీజన్ ఏంటంటే సిస్టమ్‌లో డోంట్ బోర్డ్ ఇన్‌స్ట్రక్షన్ అని వచ్చిందనమాట. తర్వాత తెలిసిందేంటంటే ఆ వీసా ఆల్రెడీ డిసెంబర్ 2025లో పొటెన్షియల్లీ రివోక్డ్ అండర్ ఐఎన్ఏ 221ఐ అని అయిపోయిందనమాట. సో, ఇక్కడేంటంటే వాళ్ళు ఈమెయిల్ గూడా నోటీస్ చేయలేదు. చెక్ చేసుకోలేదు. సో, మనకి దాన్ని బట్టి ఏం తెలిసిందంటే వాళ్ళకి అసలు ఇమిగ్రేషన్ వయోలేషన్ లేదు. ఓవర్‌స్టే లేదు. క్రిమినల్ హిస్టరీ లేదు. ఎవరైనా అలా అనుకోం గదా! మనం వీసా మనకేం ప్రాబ్లమ్ లేదు. మనకెందుకు వీసా రివోక్ అయితది అని జెప్పేసి. సో, ప్రాబ్లమ్ ఏంటంటే ఏది లేకపోయినా గూడా ట్రావెల్ అనేది మధ్యలో ఆగిపోయింది. సో, ఇప్పుడు అర్థమైందా? ఇది భయపెట్టడానికైతే కాదు. ఒక మిస్టేక్ అయితే జరిగింది గదా! అది మళ్ళీ మనం ఎవరైనా మన వీసా మీద వ్యాలిడిటీ ఉందనగానే మనం ట్రావెల్ ప్లాన్ చేస్తాం కదా! అలా కాకుండా ఏదైనా మెయిల్ చెక్ చేసుకొని, అసలు వీసా రివోక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటామని అవేర్‌నెస్ కోసం చేస్తున్నాననమాట. ఎందుకంటే ఇప్పుడు వీసా మీద వ్యాలిడిటీ ఉందనగానే ట్రావెల్ చేద్దామన్న ఆలోచన అందరికీ వస్తది. సో, ట్రావెల్ ప్లాన్ చేసే ముందు ఈమెయిల్ చెక్ చేసుకోవడం. ఏదైనా నోటీస్ వచ్చిందా చెక్ చేసుకుంటే గనక మనకసలు ట్రావెల్ చేయాలా లేదా అనే ఆలోచన వస్తది. ఇప్పుడు చూడండి ట్రావెల్ అయితే జరిగిపోయింది. మళ్ళీ రిటర్న్ టైమ్‌లో మనకి ఎయిర్‌పోర్ట్‌కొచ్చేదాకా గూడా మనకు ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా తెలియలేదు. సో, అందుకని ఏంటంటే మనకి వీసా మీద వ్యాలిడిటీ ఉన్నా కూడా యూఎస్ గవర్నమెంట్ అనేది ఆ వీసాని రివోక్ చేస్తే గనక తర్వాత మనం అసలు ట్రావెల్ ప్లాన్ చేయలేము. రివోక్ అయిన వీసాతోని. ఇక్కడ మనకి క్లియర్‌గా తెలుస్తుంది. హెచ్-4 వీసా ఆల్రెడీ సెప్టెంబర్ 2026 వరకు ప్రింటెడ్ వాలిడ్. కానీ ఏంటంటే అది ఆ వీసా ఆల్రెడీ 2025 డిసెంబర్‌లో రివోక్ అయింది. వాళ్ళు చెక్ చేసుకోలేదు. కాకపోయినా వాళ్ళు ఇండియా ట్రావెల్ చేసేసారు. రిటర్న్‌లో అది ఎయిర్‌లైన్ వాళ్ళు డిలే జేషిర్రు. ఇదైతే చాలా స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్ కదా! ఎందుకంటే ఇండియాకి వెకేషన్‌కెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యే టైంలో దాకా తెలియలేదు. రిటర్న్ అయ్యే టైంలో తెలిసింది అంటే గనక స్ట్రెస్సే కదా! ఫ్యామిలీ ఏమో యూఎస్‌లోనే, ఈ వైఫ్ ఏమో ఇండియా సైడ్‌లో స్ట్రక్ అయిపోయింది. కిడ్స్ ఉన్నారంటే గనక ఈ విషయం ఇంకా ఎక్కువ ఎమోషనల్‌కెళ్ళిపోతదనమాట. సో, అలా సిట్యుయేషన్స్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట. సో, ఫైనల్‌గా 221ఐ ప్రొడెన్షియల్ రివొకేషన్ అంటే సింపుల్‌గా చెప్పుకుందాం. చాలా మందికేంటంటే ఆర్ఎఫ్ఈ రాగానే భయపడతారు. అది డైరెక్ట్‌గా ఫైనల్ పనిష్మెంట్ కాదు. గవర్నమెంట్ సైడ్ నుంచి మీ నుంచి ఇంకా మళ్ళీ అగైన్ రివ్యూ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి అని చెప్పేసి టెంపరరీగా, అఫీషియల్‌గా తీసుకునే యాక్షన్ అనమాట. అంతేగాని అది ఫుల్ రిజెక్షన్ కాదు. రివొకేషన్ వేరు, రిజెక్షన్ వేరుంటది. రివొకేషన్ అంటే జస్ట్ అఫీషియల్‌గా, టెంపరరీగా మీ వీసాని క్యాన్సిల్ చేసే ఆప్షన్ అనమాట. ఇప్పుడున్న సినారియోస్‌కి, రీజన్స్‌కి అందరికీ ఆర్‌ఫీ పడుతుంది. అది ఎక్స్‌పెక్టెడే. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ సెక్యూరిటీ చెకప్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా రీజన్స్ మనమే బయోమెట్రిక్ కూడా ఆర్‌ఎఫ్‌కెళ్ళొచ్చు. ఆర్‌ఎఫ్‌ఈ అనగానే చాలా మంది భయపడతారు. అట్లని చెప్పి సింపుల్ అని కూడా చెప్పను. ఎందుకంటే అది డిఫరెంట్ వేస్‌లో రావచ్చు. సెక్యూరిటీ కావచ్చు, బ్యాక్‌గ్రౌండ్ చెక్ కావచ్చు, సమ్‌టైమ్స్ నేమ్ మిస్ మ్యాచ్ కావచ్చు, సమ్‌టైమ్స్ ఎంప్లాయీ రిలేటెడ్ కన్సర్న్ కావచ్చు. అసలు ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయందంటే సమ్‌టైమ్స్ సిస్టమ్ ఇష్యూ కూడా కావచ్చు. అంటే డేటా టోటల్లీ మిస్ మ్యాచ్ కావచ్చు. సో, ఇలా ఏంటంటే చాలా వరకు ఓల్డ్ డీఎస్ 160 దాని కన్సర్న్ కావచ్చు. టోటల్‌గా చెప్పాలంటే ఎక్స్‌ట్రా అడ్మినిస్ట్రేషన్ రిక్వైర్‌మెంట్ అనమాట. వాళ్ళు మీ ఎలిజిబిలిటీని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకునే ప్రాసెస్ అనమాట. అంతేగాని కంప్లీట్‌గా ఇది రాగానే రివొకేషన్ రాగానే మీరేదో తప్పు చేశారని కాదు. జస్ట్ ఇది టెంపరరీ యాక్షన్. సో, టెంపరరీ యాక్షన్‌తో వీసా రివొకేషన్ అయితది కదా! వీసా రివొకేట్ అయిన తర్వాత మనం ఇండియా ట్రావెల్ ప్లాన్ చేయలేం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరైతే హెచ్-1 గాని, హెచ్-4 ఫ్యామిలీసు ఆల్రెడీ మాకు వీసా వ్యాలిడిటీ ఉంది. మేము ట్రావెల్ ప్లాన్ చేయాలనుకుంటామంటే గనక కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. కొన్ని ఫాలో చేసుకోవాలి. ఫస్ట్ సీఈఏసీ స్టేటస్ చెక్ చేసుకోవాలి. తర్వాత మనకి మెయిల్స్ అంటే చాలా వరకు జంక్ ఫోల్డర్‌లో ఉండిపోతాయి. స్పామ్ జంక్ ఫోల్డర్‌లో అది చెక్ చేయాలి. కన్సులేట్ ఈమెయిల్స్ చెక్ చేయాలి. ఓల్డ్ ఈమెయిల్ ఐడీ యాక్సెస్ ఉందో లేదో చెక్ చేయాలి. బోర్డింగ్‌కి ముందు అంటే లాస్ట్ మినిట్ స్టేటస్ చేంజెస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ప్రైమరీగా హెచ్-1బీ వాలిడ్ స్టేటస్ ఉంటది గదా! అదొకసారి కన్ఫర్మ్ జేసుకోవాలి. పర్టిక్యులర్‌లీ హెచ్-1, హెచ్-4 అప్లికెంట్‌కి స్క్రీనింగ్ కానీ, వెట్టింగ్ కానీ చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. స్టేట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు డిసెంబర్ 2025లో మనకి క్లియర్‌గా అనౌన్స్ చేషిర్రు. ఎవరైతే సోషల్ మీడియా ప్రైవేట్‌లో ఉందో పబ్లిక్‌గా పెట్టుకోవాలి, ఓపెన్‌గా పెట్టుకోవాలి అని చెప్పేసి. వాళ్ళందరికీ వెట్టింగ్ కానీ, ఆన్‌లైన్ ప్రెజెన్స్ కానీ, ఆ రివ్యూ అనేది ఎక్స్‌పాండ్ జేషిర్రు. సో, ఒక సిట్యుయేషన్ అయితే వచ్చింది. ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు అంటే వీసా రివొకేషన్‌తో మళ్ళీ ట్రావెల్ అటెంప్ట్ చేయకండి. ఒక్కసారి సిస్టమ్‌లో డోంట్ బోర్డ్ అని వస్తే గనుక బోర్డింగ్‌లో మళ్ళీ అలౌ చేసే ఛాన్సెస్ ఆల్‌మోస్ట్ ఉండవు. సో, ఇలాంటప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే గనక యూఎస్ కాన్సులేట్‌ని కాంటాక్ట్ చేయాలి. అసలు వీసా రివొకేషన్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి.
కొత్తగా DS 160ని సబ్మిట్ చేయాలి. ఫ్రెష్‌గా H4 అపాయింట్‌మెంట్ మళ్ళీ బుక్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెస్. ఒక్కసారి ప్రైమరీ H1బీ కరెక్ట్‌గా ఆ డాక్యుమెంట్ గాని స్ట్రాంగ్‌గా ఉంది అంటే గనక యాజ్ యూజువల్ H4 వాళ్ళయి ఒక్కసారి మనకి రివోక్ అయింది అంటే గనక మీకు తెలుసు కదా! మళ్ళీ వాళ్ళ ఎలిజిబిలిటీని రీవెరిఫై చేసుకోవడమే. అందరికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇంక అన్నీ I-797 ప్రాపర్‌గా H1కి సంబంధించినయన్నీ. ఎందుకంటే వితౌట్ H1బీ దేర్ ఈస్ నో H4. సో, H1బీ అనేది ప్రాపర్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే గనక H4 అనేది ఈజీ. సో, సమ్‌టైమ్స్ ఇప్పుడేంటంటే అందరికి ఒక్కసారి ఇండియా వెళ్తున్నారంటే గనక ఆల్‌మోస్ట్ ఎట్లా జరుగుతుందంటే ఆర్ఎఫ్‌ఈస్ ఎందుకు పడుతున్నాయంటే గనక ఒక్కసారి వెరిఫై చేసుకున్నారనుకోండి. వాళ్ళు కాదా అనేసి క్లియర్‌గా వాళ్ళకొక డేటా అనేది ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరిని రీవెరిఫై చేస్తున్నారు. H4 అపాయింట్‌మెంట్ బుక్ అయితే గనక నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెసే. ఇంటర్వ్యూలో అందరికి చెప్పాల్సిందేం లేదు. ఎందుకంటే ఒకసారి అమెరికాకొచ్చి మళ్ళీ ఎళ్లారు కాబట్టి యాజ్ యూజువల్ సేమ్ ట్రూత్‌ఫుల్‌గా వాట్ ఈస్ వాట్ అని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇంగా H1బీ డాక్యుమెంట్స్ ఆల్‌మోస్ట్ ఉంటాయంట. ఎవ్రీథింగ్ ఓకే అయితది. ఎందుకంటే మీరు ఎళ్ళే ముందు ఒక్కసారి ఇమిగ్రేషన్ అటార్నీని హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే 221ఐ అనేది హిడెన్‌గా ఉండొచ్చనమాట. సో, సమ్‌టైమ్స్ వాళ్ళు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే ఆ గైడెన్స్ కూడా మీకు కంప్లీట్‌గా యూజ్ అవుతది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొత్త వీసా అప్లికేషన్‌లో ఇంటర్వ్యూకెళ్తారు కదా! దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అంటే 221జీ కూడా మనకి పడే అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టేట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి ఎక్స్‌ట్రా అడిషనల్ డాక్యుమెంట్స్ నీడెడ్ అని అంతే. దానికి కూడా మళ్ళీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా అయిపోతది. సో, బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే మనకేంటి వీసా వ్యాలిడిటీ మాత్రమే కాదు. అంటే వీసా వ్యాలిడిటీ ఉండంగానే మన సేఫ్టీ గ్యారంటీ అనుకుంటాం. అది కాదు. కాకపోతే ఇదొక ఫ్యామిలీకి ట్రావెల్ మధ్యలో తెలిసింది కదా! అదే మనం ముందరే తెలిస్తే గనక ఆ ట్రావెల్ షాక్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు కదా! సో, ఎవరైతే H1, H4, L1 ఇలాంటి వాళ్ళందరూ ఇండియా ట్రావెల్ ప్లాన్ చేసే ముందు ఓన్లీ వీసా వ్యాలిడిటీ మాత్రమే కాదు. ఏదైనా మెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కాన్సులేట్‌తో కమ్యూనికేట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది కనుక షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.